మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. మామూలుగా ఒక సీన్లో రామ్ చరణ్ మామూలుగా ఒక గిన్నెలు తోముతుంటారు. అలాంటి సీన్స్ నిజంగా పెట్టాలంటే ఒక మాస్ హీరోకి చాలా నిజంగా ధైర్యం కావాలి, లైక్ ఇంట్రొడక్షన్ లాగానే. అలాంటి వాటిని ఎలా ఒప్పించారు అసలు? అంటే మామూలుగా అయితే ప్రేక్షకుల కంటే ముందు డైరెక్టర్లు హీరోలు అంటుంటారు ఇలాంటి వాటిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరని. ఈ విషయంలో ఎలా ధైర్యం చేశారు? గిన్నెలు తోమించడం అంటే అది మామూలు గట్స్ కాదు నిజానికి. అంటే అంత కష్టపడ్డాడు, అంటే అహర్నిశలు కష్టపడడం ఉంటుంది సార్. ప్రతి విషయాన్ని అంటే ప్రతిదీ తను చేశాడు. అంటే అంత డౌన్ టు ఎర్త్లో ఉన్నాడు. అంటే క్యారెక్టర్ మట్టిలో అంటే మట్టికి చేరువుగా ఉంచడం అనమాట క్యారెక్టర్ని చేయించినది. గొప్ప విషయం అంటే అసలు చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు, ఇంట్లో రోజు తోముతున్నట్టు అందరూ కూడా ఎంత అంటే షాక్ అయిపోయాము ఇలా చేసుకుంటూ. సింపుల్గా చిరంజీవి అడిగారు, నువ్వు చేసి చూపించుంటావు అందుకే చేశాడు. అబ్బా నేను సరే మోడెస్టీ కాదు, నేను చేసి చూపించడం అనేది కాదు. తను ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్ అనుకున్నాడు. తను ఏం చేయలేం. ఒకసారి తన క్యారెక్టర్ ఓన్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ అలా అనిపిస్తాయి. నేను ఎన్నిసార్లు చెప్పిన చిరంజీవి నమ్మట్లేదు, నువ్వు చేసి చూపించడం అందుకే చరణ్ అలా చేశారంటారు. సార్ నేను అసలు చేయలేదు సార్, తను కూర్చొని షార్ట్ చేసేసి జస్ట్ అసలు వంట వండడం కూడా చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు చేస్తున్నాడు. సో ఒకసారి క్యారెక్టర్ ఓన్ చేసుకున్న తర్వాత మేబీ అంటే తనకి అలాంటి విషయాల్లో పాత్ర కడగడంలో ఎలాంటి అనుభవం ఉండకపోవచ్చు. కానీ మేబీ అది ఫీలింగో లేకపోతే ఎక్కడైనా చూసుండమో లేదా ఎక్కడైనా మైండ్లో ప్రింట్ అయిపోవడమో సహజంగా వచ్చేసింది. అంత సహజంగా కుదిరాయి. తనే నిజంగా కడుగుతున్నట్టు అంత సహజంగా కుదిరాయింది. నాకు తెలిసి రామ్ చరణ్ ఇన్ని సినిమాలలో ఎప్పుడు కూడా ఇంతగా రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. బహుశా ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడంలో కావచ్చు, ఆ పాత్ర విషయంలో కావచ్చు. ఎలాంటి ఎమోషన్ని పంచుకున్నారు మీతో ఆఫ్టర్ దిస్ సక్సెస్? ఇంకా తను అంటే ఇంకా అది చెప్పలేను. బయటకు ఆగానే ఆ రోజు కలిసినప్పుడు ఇంకా అది మాటల్లో చెప్పలేను అనమాట. తను నన్ను చూసిన విధానం కానీ, పట్టుకోవడం కానీ, అంటే హక్ చేసుకోవడం కానీ ఇంకేం ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఏదో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య తెలియకుండానే ఈ సినిమా వల్ల. ఓకే ఓకే. ఏంటి నెక్స్ట్ చిరంజీవి గారితో తీస్తున్నారా? నేను అది రిమోర్సా లేదా నిజంగా మీరా? లేదండి, సైడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా. అదే సైడ్ తర్వాత చాలా టైం పడుతుంది. అంటే ఇప్పటికైతే అలాంటి ప్రపోజల్ అలాంటిది ఏమీ లేదు. బికాజ్ నేను ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అలాంటి అవకాశం మాత్రం వదులుకోను కంపల్సరీ. అండ్ హీరోని చెవిటివాడిగానే పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? వేరే అదర్ పెట్టకుండా చెవిటివాడిగానే పెట్టుకోవాలని కథపరంగా ఇంకా ఏదన్నా అనుకున్నారా ముందు? చెవిటివాడు కాకుండా ఇంకేదన్నా అంటే ఒకటి ఇలా పెట్టడం వల్ల నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళో డిజబిలిటీ క్యారెక్టర్స్ చూస్తుంటాం అంటాం. అంటే డిజబిలిటీ క్యారెక్టర్తో కథ చెప్పినప్పుడు అది చాలా అంటే వాడి స్ట్రెంగ్త్ చాలా కనిపిస్తుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా డిజబిలిటీ ఉన్న వ్యక్తులు చాలా అంటే మిగతా సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏదో ఒక చిన్న లోపం ఉంటే కనుక మిగతా సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అలా చెప్పినప్పుడు ఎప్పుడైనా లోపల కనిపించిన హీరోయిజంగా కనిపించింది. అదే అంటే అలాంటి వాడు కొడితే ఎలా ఉంటుంది, అలాంటి వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది, అలాంటి వాడు వీళ్ళని డీల్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కొత్త అనిపించినప్పుడు ఎక్కడ ప్రతి సిచ్యువేషన్ని కూడా అది ఉన్న నార్మల్ సిచ్యువేషన్ కూడా కొత్త సీన్ చేస్తుంటుంది అలాంటి క్యారెక్టర్ పెట్టడం వల్ల. సో అది అప్పుడు కథ మామూలుగానే ఉన్నా కానీ దాన్ని బట్టి కథలో అక్కడ అడాప్ట్ చేస్తుంటారు అనమాట దాన్ని క్యారెక్టర్. ఓకే ఓకే. అండ్ జగపత్ బాబు గారి విషయానికి వస్తే ఫుల్ అంటే క్యారెక్టర్ వల్ల కథ కాదు ఇది. యాక్చువల్గా కథకి క్యారెక్టర్ యాడ్ చేసాం, కానీ ఎంత బాగా విడిపోయిందంటే సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా కరెక్ట్గా ఎక్కడికక్కడ కథని ఒక రేంజ్ ఎన్హాన్స్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అనేది. కొంతమంది యాంగిల్ ఏంటంటే జగపత్ బాబు గారికి అంత బిల్డప్ ఇచ్చారు, చాలా మొత్తం సినిమా అంతా అతని మీద రన్ అయిపోయింది. చివరికి చూస్తే చాలా అతి మామూలుగా అన్ని చంపేశారు అన్నది ఒక వర్గం. ఇది ఎంత మీరు దాన్ని ఎలా ఆన్సర్ చేస్తారు? అంటే జగత్తుని పాముకి రిఫరెన్స్గా తీసుకున్నాను, స్నేక్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అలాగే చంపించాలనుకున్నాను. పావును కర్రతో కొట్టి చంపుతాం కాబట్టి ముందు నుంచి కూడా హీరో పావును వెతుకుతున్నాడు. ఆ పావును వెతుకుతున్నప్పుడు కూసి ఎలా కనిపించిందో అక్కడే తన వెతుకుతున్నప్పుడు తన అంగి బనియన్ కనిపిస్తుంది. సో దాని నుంచి ఒక పుట్ట లాంటి దాంట్లో తను ఉంటాడు. సో తను కొట్టడం కూడా క్రూరంగా అలాగే కొట్టాలనుకున్నా. అయితే కొట్టేటప్పుడు ఏంటంటే ఇద్దరిని తను ఎలా కొట్టాడో చూపించవచ్చు, కానీ సాధారణంగా మనం పాముని కొట్టేటప్పుడు పాముని కొట్టే వాళ్ళని కలిపి కంపోజ్ చేయలేం.
కరెక్ట్ అంటే పామును కొడుతున్న ఫీలింగ్ రాదు అలా కొట్టిస్తే. కరెక్ట్. కాబట్టి పాము పారిపోతుంటే కొడుతున్నట్టు ఉండాలి. సో ఆ రిఫరెన్స్తోనే తను ఎలా కొట్టాడని చూపించాలి నేను ఇంకా. అంటే ఎలా అనేది చూపించలేదు, అంటే నేను సజెస్టివ్గా చెప్పాను అనమాట. అదే అంటే హీరో ఎమోషన్ కొట్టడం మాత్రం చూపించాను. అదే అది ప్రతి క్యారెక్టర్ ఎమోషన్, విలన్ చంపాలనుకునే ప్రతి క్యారెక్టర్ ఎమోషన్ని హీరో ఎమోషన్గా చూపించాను. కానీ తను ఎలా దెబ్బలు తింటున్నాడో చూపించలేదు. అంతా అయిపోయిన తర్వాత తను పడిపోయి ఉంటాడు, అంటే ఎలా దెబ్బలు తినున్నాడు అనేది ఓపెన్ చేశాను అనమాట. యాక్చువల్గా అవకాశం మాత్రం పాము రిఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి స్ట్రాంగ్గా పాములాగే చంపాలి, పాములాగే చూపించాలి, డెత్ కూడా పాములాగే ఉండాలని చూపించాను అనమాట. మేబీ అందువల్ల డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, కానీ నా థాట్ ఏంటో ఫస్ట్ నుంచి అలా కంటిన్యూ అయింది కాబట్టి దాన్ని ఫినిషింగ్ ఇద్దాం అనుకున్నాను. వన్ నేను కొన్ని సినిమాకి మీరు మొన్న ఏదో ఇంటర్వ్యూలో అన్నారు, ఆ సినిమాకి నాకు టైం దొరకలేదు, నాకు టైం దొరికి ఉంటే కనుక అది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాని ఫ్లాప్ చేశాను, నా చేతి ఎట్లారా అని అన్నారు మీరే. అంటే ఏది ఒకటి 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా అన్నాడు సార్, జస్ట్ ఫర్ ఆడియన్స్. అంటే టైం దొరకవచ్చు బ్లాక్ బస్టర్ అనేది పడితే ఏదో ఎస్కేపిజం. ఇప్పుడు సమయానుకూలంగా ఏదో ఆన్సర్ చెప్పేసి ఉంటాను. అంటే నాకు ఎందుకు ఆ సినిమాని హిట్ చేసే సినిమాని ఫ్లాప్ చేసే సినిమాని బాగా కలుగుతుంటుంది. ఇది నా చేతిలో ఉంది, ఇంకా నేను కొన్ని చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఒకటి నాకు ఎగ్జాంపుల్ బోర్డు టైం ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దానికి ఇంకో వెర్షన్ ఉంది. కొన్నిసార్లు ఒక సీన్ వెర్షన్ మొత్తం మార్చేయచ్చు. ఓకే, దాని వెర్షన్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్కి యాక్చువల్గా హీరో అంతా డ్రామా ప్లే చేసిన కూడా ఒక వెర్షన్ ఉంది యాక్చువల్గా. దాన్ని బట్టి అంటే అదంతా తనకు ప్రాబ్లం లేదు కానీ ప్లే చేస్తున్నాడు అని. ఓకే, ఎక్కడ నేను ఏమనుకున్నాను, ఎమోషన్ సైడ్ వెళ్ళిపోయాను. అంటే ప్రాబ్లం లేదు అంటే ఏదో ఎమోషన్ మిస్ అవుతుందని చెప్పి, కానీ హీరోయిజం చాలా బాగా పెరిగేది. నేను ఆ వెర్షన్ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ రామ్ గారు నన్ను గట్టిగా కొట్టేశారు, కొడుతూ ఉన్నారు, బాగా అంటూనే ఉన్నారు వెర్షన్ చెప్పినప్పుడు. అంటే నేను కనీసం ఏదో ఇంకొక 2 సీన్లు ఎక్స్ట్రా తీసి ఎడిటింగ్ టేబుల్ పైన ఒకసారి ఇదిలా అయితే ఎలా ఉంటుంది, ఇదిలా అయితే ఉంటుందో చూసుకునే అవకాశం ఉండేదేమో అని ఏదో ఎస్కేపిజం. కానీ ఎందుకో నాకు ఇంకా బాధ ఏంటంటే హిట్ కావాల్సిన సినిమా నా చేతుల ఫ్లాప్ చేస్తేనేమో, అర్థం కాకుండా చేస్తేనేమో, లేదా కొన్నిసార్లు ఏంటంటే లెంగ్త్ కోసం, ఈసారి లెంగ్త్ కోసం పర్టికులర్గా కూర్చోడం కూడా కారణం అదే. మనకి లెంగ్త్ కోసం చాలా చోట్ల కట్ చేస్తే నేను మేబీ దానివల్ల అర్థం కాకుండా పోయిందేమో అని ఫీలింగ్ వస్తుంటుంది. చిన్న 2-3 సెకండ్ల కోసం చాలా లేపేసి లెంగ్త్ తగ్గించడం కోసం కష్టపడిపోయాను. ఈ సినిమాకి ఆ అనుభవం గుర్తుండి లేదు, ఈ సినిమా ఎమోషన్ని అలాగే చెప్దాం, ఉన్నట్టు చెప్దాం, ట్రూగా చెప్దాం కదని. అప్పుడు చూసినోడు ఎలా రిసీవ్ చేస్తుందో చూద్దాం. అంటే నేను ఆడియన్స్ గురించి అన్నట్లు, నేను చిరంజీవి గారు కావచ్చు, నా ప్రొడ్యూసర్స్ కావచ్చు అని. కానీ అలా ఉంచినప్పుడు చిరంజీవి గారు చూసి ఒక్క ఫ్రేమ్ కూడా తీయట్లేదని ఎప్పుడున్నారో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చిరంజీవి గారు ఆ మాట అనకపోతే డెఫినెట్గా కొంత లెంగ్త్ లేపేసి ఉండేవాడిని. అయినా ఎంత తీసినా ఇంకా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయంట, ఇంకా ఉన్నాయని విన్నాను. డిలీటెడ్ సీన్స్ అంటే వెర్షన్స్ వేరు. ఒక 2-3 సీన్స్ తీసాను నేను, తీసి ఆ వెర్షన్ వేరు, అవి తీసేస్తే ఈ వెర్షన్ వేరు. అట్లా అంత కామెడీ ఉంటుంది అందులో. ఆ కామెడీ తీసేసి మళ్ళీ ఆ సీన్ బిగినింగ్లు ఎండింగ్లు తీసి కనెక్ట్ చేశాను అనమాట యాక్చువల్గా. సో 2 వెర్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఫుల్ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్ చేస్తూ ఉండే ఒక వెర్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కంటిన్యూస్గా కథే చెప్పే ఒక వెర్షన్ ఉంది. నేను కథే ట్రూగా చెప్దామని ముందు ఒక వెర్షన్ కట్ చేసేసి ఇదే అనుకుని అందరికీ, వాళ్ళందరికీ ఎవరికి కూడా తెలియదు ఇంకో వెర్షన్ కూడా సరిగా